all, Namaste, welcome to Sri Bhavani Jewels. సో ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే బాజుబంద్ కలెక్షన్ చూపిస్తున్నానండి. మీరు బాజుబంద్ లా పెట్టుకోవచ్చు లేదా చోకర్ స్టైల్ గా పెట్టుకోవచ్చు. బడ్జెట్ నుంచి అంటే తక్కువ వెయిట్ నుంచి హెవీగా ఉండే ప్యాటర్న్స్ చూపించబోతున్నాను. అంతా కూడా న్యూ కలెక్షన్ వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. ఈ కలెక్షన్ నేనైతే మన హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నానండి. మీకు ఇది దూరం అవుతుంది అనుకుంటే మనకి ఇంకా 3 బ్రాంచెస్ ఉన్నాయి, అంటే టోటల్ గా 4. ఈ బ్రాంచెస్ వచ్చేసి హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. టోటల్ గా 4 ఉన్నాయి. మీకు ఎక్కడ దగ్గర అవుతాయి అక్కడ విజిట్ చేయండి. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ప్రస్తుతం శ్రావణ మాసం ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. ఆగస్ట్ 7th నుంచి 31st వరకు ఆఫర్స్ కూడా ఎలా ఉన్నాయో చూడండి. గోల్డ్ జ్యువెలరీ కనుక తీసుకున్నట్లు ఉంటే మీకు VA 9.9% నుండి స్టార్ట్ అవుతాయి అనమాట, నో మేకింగ్ ఛార్జెస్. అదే డైమండ్ కనుక చూస్తున్నారు అనుకుంటే 51,999 పడుతుందండి పర్ క్యారెట్ మనకి స్టార్టింగ్ వచ్చేసి. అదే మీరు సిల్వర్ కనుక చూస్తున్నారు అనుకుంటే నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో వేస్టేజ్. సిల్వర్ కూడా అమ్మవారి ఫేసెస్ అవన్నీ తీసుకోవడానికి చాలా మంది చూస్తూ ఉంటారు. దిస్ ఇస్ ద బెస్ట్ టైం. సో ఈ రోజు కలెక్షన్ అయితే హారం అన్నాను కదా, స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే మనకి పెండెంట్ లాంటి ప్యాటర్న్ అండి. ఇది ఏదో పెండెంట్ అంటే హారంకి అలాంటివి కాదు, మీరు చోకర్కి యూస్ చేసుకోవచ్చు, బాజుబాన్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఒక్కదానికి మీరు సింపుల్ చైన్తో కనుక పెట్టుకున్నారంటే రెండిటికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ప్యాటర్న్స్ చూపిస్తున్నాను. శ్రావణ మాసం ఆఫర్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆఫర్ అయితే రన్ అవుతుంది రైట్ నౌ. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం. మధ్యలో చూడండి అమ్మవారు, చుట్టూ ఈ కలర్ఫుల్గా స్టోన్స్తో మనకి మ్యాంగోస్ వచ్చేసాయి. అటు ఇటు పీకాక్స్, ఇవంతా కూడా ఫ్లవర్స్ అనమాట. ఇవన్నీ పీకాక్స్తో ఎంత బాగుందో. నార్మల్గా మనకి బాజుబాన్ లాగా అయినా చోకర్లా అయినా దేనిలా పెట్టుకున్నా దానిలా ఉంటుంది. డాంగ్లర్స్ అంతా కూడా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 22 grams ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 17 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా నక్షి స్టైల్లో ఉందండి. అమ్మవారు, అటు ఇటు పీకాక్స్, మిగిలినవంతా కూడా ప్యాచీ వర్క్ ఉంటుంది కదా అలా అనమాట. సీజెట్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఫ్లవర్స్ కట్ వర్క్లో క్రీపర్స్ లాగా రన్ అవుతున్నాయి. పైన ఏమో కలర్ఫుల్గా మనకి గ్రీన్ లీవ్స్ వచ్చాయి, గోల్డెన్ కార్వింగ్తో లీవ్స్. ఇక్కడంతా రూబీ కలర్ స్టోన్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్లో చూడండి గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్. మీకు డాంగ్లర్స్ కంప్లీట్ కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. కొందరికి గోల్డెన్ బాల్సే కావాలి అని అడుగుతూ ఉంటారు, అలా కూడా చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 22 grams ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 17 grams పడుతుంది. మనకి స్మాల్ సైజ్లో కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. పిల్లలకి చోకర్లా వాడుకోవచ్చు, మనం బాజుబంద్ లాగైనా చోకర్లా అయినా పెట్టుకోవచ్చు అండి. మధ్యలో ఫ్లవర్ వచ్చేసింది సీజెట్స్ అండ్ రూబీతో. అటు ఇటు పీకాక్స్, ఓన్లీ ఐ దగ్గర రూబీ స్టోన్స్. చుట్టూ అంతా సీజెట్స్తో మనకి మ్యాంగోస్, క్రీపర్స్లా వచ్చాయి. అటు ఇటు పీకాక్ కూడా. కింద డాంగ్లర్స్ అంతా చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్లా తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 20 grams, నెట్ వెయిట్ వచ్చేసి 17 grams పడుతుంది. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్. ఎందుకు అలా అంటున్నానో మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. కంప్లీట్లీ సీజర్స్తో స్టడ్డెడ్ అండి, అంటే హెవీగా ఉందన్నమాట లుక్. అటు ఇటు ఫ్లవర్స్ వచ్చాయి రూబీస్తో. మధ్యలో మాత్రం ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ మనకి సీజెట్స్ పైన లీఫ్లో కానీ ఈ కింద పీకాక్స్లో కానీ ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్, మిగిలినవంతా సీజెట్స్. ఆ రెడ్ గ్రీన్ స్టోన్స్ రావడం వల్ల కూడా మన దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీకి కూడా పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ స్మాల్ బీట్స్ ఉంటాయి కదా వాటితో వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 30 grams, నెట్ వెయిట్ వచ్చేసి 26 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ మధ్యలో అమ్మవారి రూపం అండి. ఎంత కలగా నవ్వు ముఖంతో ఉన్నారో చూస్తున్నారు కదా అమ్మవారు. ఇక్కడ లోటస్ వచ్చేసింది. ఆల్రెడీ అమ్మవారు లోటస్ పైన కూర్చున్నారు. కింద మళ్ళీ కూడా ఒక లోటస్ అనమాట స్టోన్స్తో. అటు ఇటు పీకాక్స్ ఫెదర్సే అలా విచ్చుకున్నట్టు. మధ్యలో మనకి అంత కలర్ఫుల్ స్టోన్స్, లాస్ట్లో ఒక చిన్నగా ఫ్లవర్ స్టోన్స్ వచ్చేసింది. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్ వచ్చేసింది. ఆ బీడ్ పైన కూడా ఈ కార్వింగ్ చూడండి ఎంత నీట్గా ఎలివేట్ అవుతుందో. జనరల్గా బీడ్ ఇవ్వడం వేరు అండ్ వీటిపైన గోల్డెన్ కార్వింగ్ రావడం డిఫరెంట్ అనమాట. లుక్ బాగుంటుంది. మీరు పర్ల్ అంటే ఇప్పుడు సింపుల్ పర్ల్ నెక్లెస్ ఉంటుంది చూసారా, ఇక్కడ పర్ల్స్ పెట్టుకొని అలాంటి వాటికి కూడా సెట్ అవుతాయి. అందుకే చెప్తున్నాను, మీరు డిటాచబుల్గా చేయించుకున్నారంటే బాజుబంద్కి యూస్ చేసుకోవచ్చు. పర్ల్ నెక్లెస్ అయినా గోల్డెన్ నెక్లెస్ అయినా దేంతో అయినా బాగుంటుంది. గ్రాస్ వెయిట్ 30 grams, నెట్ వెయిట్ వచ్చేసి 20 grams పడుతుంది. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి రామ్ పరివార్ ప్యాటర్న్. మధ్యలో రామ్ పరివార్, రాముడు, సీత, మనకి లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అన్నీ కనబడుతున్నారు. పైన అలంకరణ అంతా గోపురంలో సీజెట్స్, రెడ్ కలర్ఫుల్ స్టోన్స్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. కింద కూడా ఓన్లీ సీజెట్స్ వచ్చాయి. అటు ఇటు పీకాక్స్ అండి. పీకాక్లో గోల్డెన్ కార్వింగ్ ఎక్కువ కనబడుతూ మనకి వైట్ సీజెట్స్ అండ్ రూబీ స్టోన్స్. డాంగ్లర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే చుట్టూ పర్ల్స్ వచ్చాయి, మధ్యలో మాత్రం గ్రీన్ బీడ్. ఈ షేప్ కూడా చూడండి ఎంత యూనిక్గా ఉందో. గ్రాస్ వెయిట్ 25 grams, నెట్ వెయిట్ వచ్చేసి 21 grams పడుతుంది.
సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మధ్యలో అమ్మవారి రూపం ఉందండి. ఇక్కడ కింద చాంద్ లాగా, మూన్ లాగా కుందన్స్ తో వచ్చేసింది అనమాట. అటు ఇటు చూడండి, మనకి అటువైపున 2 పీకాక్స్ ఉన్నాయి, ఇటువైపున 2 పీకాక్స్ ఉన్నాయి. పీకాక్ కి పైన అంతా కూడా కుందన్స్, కింద వైపున కూడా కుందన్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ లో మాత్రం గ్రీన్ బీడ్స్ అండ్ స్మాల్ సైజ్ పర్ల్స్ లాగా వచ్చాయి. మీరు చోకర్లా పెట్టుకున్నా, అంటే మీరు బాజుబాన్ తీసి చోకర్లా పెట్టుకున్నారు అన్నట్టు అనిపించదు, చోకరే అన్నట్టు ఉంటుంది. అదే మీరు బాజుబాన్ లా పెట్టుకున్నా, బాజుబాన్ అంటే చేయి పట్టియే అనుకుంటారు. ఎవరు మనం 2 in 1 గా యూజ్ చేసుకోవడానికి తీసుకున్నాం అన్నట్టు కూడా అనిపించదు. అంత మంచి యూనిక్ ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్ పడుతుంది. సో ఇందాక చూసిన వాటిలో ఆల్మోస్ట్ అన్నిట్లో అమ్మవారి రూపం లాగా చూసాం కదండి. ఇవైతే ఓన్లీ మ్యాంగోస్ కంప్లీట్గా. మధ్యలో పెండెంట్లో అటు ఇటు 2 మ్యాంగోస్, అటువైపున ఇటువైపున కూడా మ్యాంగోసే. మనకి పైన మాత్రం అలా రూబీ స్టోన్స్, మధ్యలో మాత్రం రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చాయి. కింద కూడా చూడండి, ఇవి కుందన్స్ వచ్చేసాయి. కింద వైపున అన్ని కుందన్స్ అనమాట. వాటి నుంచి డాంగ్లర్స్ మాత్రం పర్ల్స్. మధ్యలో చూడండి గ్రీన్ బీడ్ అండ్ అలాగే గోల్డెన్ బాల్స్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్. కంప్లీట్ అంటే మనకి అమ్మవారి జ్యువెలరీ చాలా ఉన్నాయి అనుకుంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. అంత మ్యాంగోస్తో యూనిక్గా ఉంది ప్యాటర్న్. సో ఇందాక వరకు విత్ డోరీ ప్యాటర్న్తో చూపించాను కదండి, అంటే ఓన్లీ పెండెంట్ లాగా. ఇక్కడ చూడండి, పెండెంట్ చూద్దాం ఫస్ట్. అటు ఇటు పీకాక్స్, మధ్యలో అమ్మవారు అండ్ వాటి చుట్టూ ఇలా కలర్ఫుల్గా స్టోన్స్ వచ్చాయి, వైట్, రెడ్, గ్రీన్. అమ్మవారికి కానీ పీకాక్కి కానీ. కింద డాంగ్లర్స్లో పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్, పంకిన్ స్టైల్ బీడ్స్, గోల్డెన్ బాల్స్ వచ్చేసాయి. కానీ వీటికి చైన్ పెడితే ఎలా ఉంటుంది అని, అంటే బాజుబంద్ అంటే మనం ఇలా చైన్ పెట్టుకుంటాం కదా, గోల్డెన్ మెష్ స్టైల్ చైన్. వాటిపైన కూడా కలర్ఫుల్ స్టోన్స్ ఇచ్చాము అండ్ ఎండింగ్లో గోల్డెన్ బాల్స్ వచ్చాయి. అలా కలర్ఫుల్ స్టోన్స్ ఇవ్వడం వల్ల లుక్ అనేది కొంచెం యూనిక్గా కనబడుతుంది. కొందరికి ఇక్కడ ఏంటంటే ఓన్లీ మళ్ళీ గోల్డెన్ కార్వింగ్ బాలే రావాలి, లేదా కొందరికి ఇక్కడ పర్ల్ స్టైల్ కావాలి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. జస్ట్ మీకు చూపిస్తున్నాం అంటే ఎలా ఉంటుంది ఆఫ్టర్ మీరు చైన్ పెట్టించుకున్నాక అనేది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్, నెట్ వెయిట్ 15 గ్రామ్స్. పిల్లలకి చోకర్ లాగా, మనం బాజుబాన్ లాగా, ఎవ్వరికి అసలు ఐడియా కూడా ఉండదు మనం అలా చేస్తున్నామని. అంత బాగుంటుందండి పెట్టుకున్నాక. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. అంతా ఓవల్ షేప్, మనకి ఓవల్ షేప్ ఉంది కదా, ఈ ఓవల్ షేప్ మధ్యలో ఫ్లవర్ వచ్చేసింది. ఫ్లవర్కి మధ్యలో గ్రీన్ స్టోన్. సో అంతా ఓవల్ షేపే. సైజ్ ఇక్కడ చిన్న నుంచి స్టార్ట్ అయ్యి పెండెంట్లో పెద్దగా ఓవల్ షేప్. వాటి మధ్యలో అంతా ఫ్లవర్ అండ్ మధ్యలో గ్రీన్ స్టోన్. కింద చూడండి కలర్ఫుల్గా స్టోన్స్తో, అంటే రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కింది వరకు రన్ అవుతున్నాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్స్లో తీసుకున్నాం. బాగుంది కదండి, అంటే యూనిక్ అనమాట. అసలు మ్యాంగోస్, అమ్మవారు, పీకాక్స్ అలా ఏం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్, నెట్ వెయిట్ 16 గ్రామ్స్. ఎవరైనా అంటే నార్మల్గా మనకి వరలక్ష్మి వ్రతంకి ఏదో ఒకటి తీసుకోవాలి, గోల్డ్ అనుకుంటాం కదా, హారం అవన్నీ పెద్దగా ఎక్కువగా అనిపించినప్పుడు ఇలాంటివి తీసుకున్నా కానీ మనకి ఎప్పటికీ ఉండిపోతాయి. అండ్ మంచి కలెక్షన్ కూడా ఉంది రైట్ నౌ. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి నవరత్న స్టైల్ కుందన్స్ విత్ నవరంగ్ అనమాట. నవరత్న వచ్చేసాయి, మధ్యలో అంతా నవరత్న, చుట్టూ మ్యాంగోస్ ఏమో కుందన్స్తో వచ్చాయి. కింద డాంగ్లర్స్ ఇలా డ్రాప్ షేప్ వచ్చాయి చూసారా, అవి కూడా కుందన్స్. అండ్ వాటి నుండి కలర్ఫుల్ బీడ్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. ఎంత బాగుందో ప్యాటర్న్. పైన ఒక లైన్ ఆఫ్ పర్ల్స్ ఇవ్వడం వల్ల డీటెయిలింగ్, అదే నీట్నెస్ అనేది తెలుస్తుంది. మీరు దీన్ని బాజుబంద్ లాగా యూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ పర్ల్ బదులు సింపుల్ గోల్డెన్ చైన్, అంటే మీకు ఆల్రెడీ ఒక ప్యాటర్న్ చూపించాను చూసారా, అలాంటి గోల్డెన్ చైన్ వేసుకున్నారంటే నవరత్న స్టైల్లో బాజుబంద్ ఉంటుంది. కానీ మనకి చోకర్ లాగా వేసుకోవాలి అనుకుంటే పర్ల్స్తో వేసుకోవచ్చు. లేదు అనుకునే వాళ్ళు మీకు ఇందులో ఏ కలర్ బీడ్స్తో అయినా కానీ పేరప్ చేసుకున్నా బాగా సెట్ అవుతాయి. లేదా సింపుల్ గోల్డెన్ చోకర్లా అయినా పెట్టుకోవచ్చు. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూడండి, ఒక పర్ల్ బంచ్ చోకర్ ఉంటుంది చూసారా, ఇక్కడ పర్ల్స్ వచ్చేసాయి. మధ్యలో మాత్రం రూబీ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ కూడా కనబడుతున్నాయి. జస్ట్ మీకు ఆ లైట్గా ఎలివేషన్. మధ్యలో మాత్రం కుందన్స్తో అమ్మవారు, అంటే 3 అమ్మవారి రూపంలాగా ఇచ్చేసారు. చాలా కలగా ఉన్నారండి మీరు అబ్జర్వ్ చేస్తే. చుట్టూ వాటి అలంకరణ మాత్రం కుందన్స్ అనమాట, అటు ఇటు పీకాక్స్. కింద కూడా ఒక చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ కుందన్స్తో వచ్చేసి డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 39 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్.
అంతా సీజెడ్స్తో ఫ్లవర్స్ అనమాట. మధ్యలో ఫ్లవర్, అటు ఇటు ఫ్లవర్ నుంచి ఎక్స్టెండ్ అయిన లీవ్స్, కంప్లీట్ సీజెడ్స్ ఉన్నాయి. మధ్యలో మాత్రం రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్లో మనకి పర్ల్ బాల్స్, ఈ పర్ల్ బాల్ పైన చూడండి గోల్డెన్ క్యాప్కి కూడా అంత సీజెడ్స్ ఉన్నాయి. బాగుంది కదండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 25 grams, నెట్ వెయిట్ వచ్చేసి 19 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ కొన్ని పర్ల్ చోకర్స్ చూపించాను చూసారా, మీరు ఇలా దీనికి కూడా పర్ల్స్ పెట్టుకున్నారంటే పర్ల్ చోకర్లా యూజ్ చేసుకోవచ్చు, లేదా సింపుల్ గోల్డెన్ లైన్స్ అలా పెట్టుకున్నారంటే చోకర్ అయినా బాజుబంద్ అయినా ఏదైనా అయిపోతుంది. మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్, అటు ఇటు పీకాక్స్, చుట్టూ ఈ మ్యాంగోస్ వచ్చేసాయి కుందన్స్తో. కింద కూడా చూడండి ఇక్కడ ఫ్లవర్ వచ్చింది కదా, వాటి కింద మనకి చాంద్బాలిలో ఇలా వీ లాగా వస్తుంది చూసారా, అలా వచ్చేసి అంతా కుందన్స్. డాంగ్లర్స్లో మాత్రం మనకి స్మాల్ సైజ్ రైస్ పర్ల్స్ వచ్చేసాయి. కింద కూడా గ్రీన్ అంటే మనకి రూబీ బీడ్ వచ్చేసింది. కొందరికి ఏంటంటే మాకు ఇక్కడ బీడ్స్ ఉండకూడదు, గోల్డెన్ బాల్స్ ఉండాలి, అలా ఏదైనా ఉన్నా 100% కస్టమైజ్ చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 33 grams, నెట్ వెయిట్ 26 grams. నేను ఎక్కడ ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదండి, బికాస్ ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది కదా. మీకు ఏ రోజైనా ప్రైజింగ్ అలా ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేసేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్, చాలా నీట్గా ఉంది. అంటే మనకి చూడగానే ఫినిషింగ్ నచ్చాలి అనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. మధ్యలో చూస్తున్నారు కదండి రూబీ స్టోన్ ఇచ్చేసి చుట్టూ ఫ్లవర్ విత్ సీజర్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్. కిందేమో పీకాక్స్ వచ్చాయి. ఇది కూడా పీకాక్ ప్యాటర్నే, పీకాక్ ఫెదర్ ఇలా అంటే మనకి ఫెదర్ అలా విచ్చుకున్నట్టు సీజర్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చాయి. పైన ఒక పర్ల్, కింద డాంగ్లర్స్ అంతా పర్ల్సే. మధ్యలో మాత్రం ఇది చూడండి, ఇది బీడ్ మీకు పర్ల్ లా అనిపించవచ్చు, కానీ అదొక్కటి బీడ్ విత్ గోల్డెన్ బాల్స్. గ్రాస్ వెయిట్ 19 grams, నెట్ వెయిట్ వచ్చేసి మనకి 16 grams పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.